దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, జనవరి ఇట్లా పండగల సీజన్ లో అమాంతరం పెరిగినటువంటి నిత్యావసర సరుకుల ధరలను చూస్తే పేదవాడు ఏ విధంగా బతకాలని కొంచెం కాకపోతే కొంచెమైనా సరే రాష్ట్రం గాని కేంద్రం గాని ఆలోచించకుండా వారానికి ఒకసారి నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ఉన్నారు. వీటిని వెంటనే తగ్గించాలని చెప్పి సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కీర్తిశేషులు శివయ్య గారి స్తూపం వద్ద ఆ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకి ముఖ్య అతిథులుగా మన ప్రీతమ నాయకులు సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఏ మారుతీరావు ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇప్పుడు ఈ ధర్నాను ఉద్దేశించి ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదనేటువంటి పరిస్థితుల్లో ఈ పేద ప్రజలు అల్లాడిపోతున్న నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 20% దిగుమతి సుంకం పెంపుదల ద్వారా ఈనాడు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పప్పు, ఉప్పు ఇవన్నీ కూడా చివరికి నూనె ధరలతో సహా, కూరగాయలతో సహా, ఉల్లిపాయ, వెల్లిపాయతో సహా సామాన్యుడు కొనలేనటువంటి స్థాయికి నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నటువంటి నేపథ్యం. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెంచిన నిత్యావసర సరుకుల ధరల్ని, వస్తువుల ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉంది. ఈ ప్రభుత్వాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గత 2014లో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయన చెప్పిన మాట 2014 అంటే ఇప్పటికన్నీ 11 సంవత్సరాలు. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తానన్నాడు. ఎన్ని రెట్లు పెరిగినాయన్నీ కూడా 2024 సంవత్సరంలో ఉన్నాం. ఎన్ని రెట్ల రేట్లు పెరిగిపోయినాయి. ఆనాడు గ్యాసు, పెట్రోలు, డీజిల్ రేట్లు ఎంత ఉన్నాయి, ఇవాళ ఎంత పెరిగిపోయినాయి. ఆనాడు చింతపండు, మిర్చి, నూనెలు, పప్పుల ధరలు, కందిపప్పు ఇవన్నీ కూడా, మినపప్పు వీటన్నిటి ధరలు, ఉల్లిపాయ, వెల్లిపాయ ధరలు ఇవాళ ఆకాశాన్ని నిండుతా ఉన్నాయి. సామాన్యులు, ఇంట్లో మహిళలు సైతం అల్లాడిపోతా ఉన్నారు. ఇవాళ ఈ సరుకులు కొనలేక, తినలేక, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. నాగులో నాగన్నా ఎవరొచ్చినా కూడా ధరలిట్లా పెరగబట్టే నాగులో నాగన్నా ఎవడొచ్చినా, ఎవరెక్కినా అధికారంలోకి వాడొచ్చినా వీడొచ్చినా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాలు పెంచిన ధరల్ని తగ్గించడంలో లేదా నరేంద్ర మోడీని నిలదీసి 20% సుంకం నువ్వు ఎందుకు పెంచావు, వెంటనే తగ్గించు. నువ్వు పెంచిన మూలంగా మా రాష్ట్రంలో పేద ప్రజలు ధరలు కొనలేక, సామాన్యులు సరుకులు కొనలేక అల్లాడిపోతున్నారని చెప్పలేకపోతున్న ఈ ప్రభుత్వాలకి మేము గుర్తు చేయదలుచుకున్నాం. పేద ప్రజలు చూస్తూ ఊరుకోరు. పేద ప్రజలకి న్యాయం కోసం పోరాడే ఎర్ర జెండా చూస్తూ ఊరుకోరు. సిపిఐ ఇవాళ ఈ రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరల్ని తగ్గించే వరకు పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏం కొనేటట్టు లేదన్నటువంటి పరిస్థితుల్లో ఈ పేద ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న నేపథ్యంలో దసరా పండుగ వస్తా ఉంది, దీపావళి పండుగ వస్తా ఉంది. పేద ప్రజలు ఇంట్లో పండుగ చేసుకోవడానికి వీలు లేకుండా ఈ యొక్క ప్రభుత్వాలు సరుకుల్ని పెంచేటువంటి దుర్మార్గమైనటువంటి మరి పైన ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ, సరుకుల్ని నిల్వ చేసి రేట్లు పెంచేటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ పైన చర్య తీసుకోవాలని, పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నాలో భాగంగా ఈ వినుకొండ పట్టణంలో జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు 20% సరుకుల ఉత్పత్తుల
ఈ దిగుమతి రేట్ల సుంకాన్ని పెంచాడు. ఆ పెంచిన మూలంగా కందిపప్పు, మినపప్పు, శనగ నూనె, పామాయిలు, ఎల్లుమిర్చి, చింతపండు, ఎల్లిపాయ అన్ని రేట్లు దారుణంగా పెరిగిపోయి పేద ప్రజలు పండుగలు చేసుకునే పరిస్థితి లేదు. అందువల్ల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ఈ సరుకులు కొనలేని స్థితిలో అల్లాడిపోతున్న నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న ఈ యొక్క సరుకుల వ్యతిరేక ఉద్యమం ఫలితంగా ఈ ప్రభుత్వాలు కన్ను తెరిచి ఈ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.